ఎట్లా అంటే ఇట్లా వస్తుంది కోపము. ఆ కోపం వల్ల ఎదుటి మనిషిని ఏదో చేయాలని కాదు, ఆయనే హర్ట్ చేసుకుంటాడు పాపం, ఆయనే బాధపడుతుంటాడు. చిన్న పిల్లలు ఇప్పుడు నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డకి ఈయనకి ఇద్దరికి ఈక్వల్ అయిపోయింది. దాన్ని ఎట్లా నేను బుజ్జగించుకుంటా, నేను అది చేస్తాను. ఈయన అలిగినప్పుడు ఈయన అంతకంటే ఎక్కువ బుజ్జగించాల. అలుగుతాడు, బాగా అలుగుతాడు. ముద్దు మురిపని చిన్నప్పుడు జరగనప్పుడు పెద్ద పెళ్ళం చేతి దగ్గర అందరూ జరిపించుకుంటారు కావాలని. సో మన సుజాత దగ్గరకు వచ్చినప్పుడు నీకేమనిపించలేదా? అంటే మనం ప్రేమిస్తున్నాం గానీ ఈ పాయింట్ ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి సుజాత దగ్గర? అయితే ఇది కొంచెం తేడాగా ఉందే, మనకేం రివర్స్ అయిపోతుందేమో పెళ్ళైన తర్వాత. అడుగున పరీక్షలు చేసిండు సార్ నన్ను. ఏం పరీక్ష పెట్టా? శ్మశానం పట్టుకుపోయి, ఇది నా ఇల్లు కాదు, ఇది నా కారు కాదు, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ డైరెక్ట్ శ్మశానానికి సార్. నన్ను ఎక్కడ నేను అంటే ఇష్టం అని చెప్పిండు సార్. నాకు శ్మశానం పట్టుకుపోయి శ్మశానంలో కూర్చోబెట్టి ఫస్ట్ టైం శ్మశానానికి పోయాను సార్. అసలు మామూలుడు కాదు, నిజమైన అపరిచితుడు. మా కథ అప్పుడు ఇంకా ఆ డేస్ ఇంకా బాగుండే సార్. లగ్గమైన దగ్గర నుంచి మాకు అంటే ఆయన ఇప్పుడు మూవీలు అవి ఇవి చేసుకుంటే నాకు అంత ఇస్తలేదు కానీ తీసుకుపోవుడే అంటే నేను నచ్చి చెప్పడానికి పెద్ద బొమ్మట పడతావు ఎందుకు? తీసుకెళ్ళింది నువ్వే కదా. తీసుకెళ్ళా మరి కారణం ఏంటంటే అప్పట్లో రెగ్యులర్ గా 1 week 2 times వెళ్ళేవాడిని. కాటికాపురం నా ఫ్రెండ్ బాలయ్య అని, వాడు క్లోజ్ ఫ్రెండ్ నాకు. వెళ్ళగానే వాడు నాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పెడతాడు. ఎరా ఎన్ని సేవలు 8 సేవలండి ఈరోజు, రోడ్డు బాగట్లేదు, చూద్దాం పా అని చూసి ఏంట్రా ఎన్ని పాపాలు చేసి ఉంటాడు అని వచ్చి సరదాగా కూర్చొని నాకు అన్ని పరిచయం చేసి ఆ నైట్ అబ్బాయి బాలయ్య ఆయన ఏందో మన కొత్త పెళ్లి కొడుకు ఇంటికి పోతే వాళ్ళు మంగళహారతులు ఇచ్చి పిలిచినట్టు ఈయన కార్లో తీసుకొని పోగానే అయ్యా వచ్చారా మీరు రండి అయ్యా మంచి ఫ్రెండ్. నాకు అప్పటిదాకా మహాప్రస్థానం అంటే శ్మశానం అన్న ముచ్చట నాకు ఎరకలేదు. మేమేమనుకుంటాం ఊళ్ళో బొందలగడ్డ అనుకుంటాం. ఏగా బొందలగడ్డ కాడ అక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, గడి దిక్కుపోవద్దు అని అంటే మళ్ళా అది దగ్గర దరిదాపులో కూడా దాని వాసన రాణించేటోళ్ళం కాదు. అట్లాంటిది పట్టుకపోవడు మహాప్రస్థానం అని చెప్పేసి పట్టుకపోయిండు. నాకు లోపలికి ఎక్కడికి వచ్చిన పబ్బు గిబ్బ అంటే కూడా అట్లా కూడా చట్నీ సోట్లు అనుకుంటుంటుంది. లేదు సార్, అంటే హోటల్ కూడా పట్టుకుపోయేది కాదు, హోటల్ అట్లాంటివి కూడా నచ్చాయి నాకు. నేను అంటే ఈయన దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకుపోతే వాళ్ళ ఇండ్లకి తీసుకుపోతుండే. ఇండ్లకి ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఆత్మీయంగా మీ ఇంటికి పట్టుకొని రావడము, రమప్రభమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకుపోవడము, ప్రభను బయటికి వెళ్ళలేము. అక్కడికి కూడా నేను ఎవరింటికో తీసుకోపోతాను అనుకున్నా. నాకు అది కూడా నాకు తెలియదు, ఎందుకంటే మణికొండ నేను అప్పుడే కొత్తగా వచ్చిన కదా, నాకేం తెలియదు. పట్టుకపోతే ఎక్కడికంటే పట్టుకొచ్చిందంటే దీన్ని శ్మశానం అంటారు అన్నాడు. అప్పుడు నా ముఖం చూడాలి. పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి ఈయన బాలయ్య ఇక్కడనే ఉంటాడు, సో ఇవాళ ఇట్లా జరిగిందంటే ఒకసారి మనం మొత్తం రౌండ్ వేసుకొని వద్దాం అనగా నేను ముఖం చూస్తున్నా. నేను ఏంది గిడికొచ్చి ఒక అట్లా తిరగొద్దాం పని. కానీ నిజంగా ఆ రోజు శ్మశానం చూసి నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత ప్రశాంతంగా ఉన్నది సార్, అది ఎంత ప్రశాంతంగా అనిపించింది. నాకు భయం పోయింది నాకు ఫస్ట్. చాలా మంచి ఫిలిం నగర్ ప్రస్తావన మహాప్రస్థానం పట్టుకుపోయి అక్కడ కూర్చోబెట్టి, ఇగో నీకు ఇప్పుడే చెప్తానా, ఆ ఇల్లు నా ఇల్లు కాదు, ఆ కారు నా కారు కాదు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నీకేమైనా పోవాలనిపిస్తా నువ్వు ఇప్పుడే నా దగ్గర నుంచి నువ్వు మాట్లాడుకుంటా నువ్వు అది చేసుకో. నా నెంబర్ కూడా నాకు బ్లాక్ చేయడం చాలా అలవాటు అనమాట. ఎవరి దగ్గర నుంచి నాకు కొంచెం సర్కాయించిందంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను నేను. కావాలంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకొని నువ్వు నన్ను ఇంకా నాతో మాట్లాడక్కర్లేదు అది అని చెప్పేశానంటే, దేనికి ఇవన్నీ చెప్తున్నావు నువ్వు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకెందుకు, నేను సంపాదించుకోలేనా, నా కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి, నేను సంపాదించుకుంటా. కార్ అంటావా, నేను కొనుక్కున్నా, నాకున్నది ఒక మంచి కారు ఉన్నది, ఎందుకు ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చెప్పక, నీ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి నీతో సోపతికి నేను సై అన్నా. కానీ లేదు నీ పైసలను చూసి అంటే, ఈయన కొంతమంది అమ్మాయిలను చూసిండి నా జీవితంలో. వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం ఈయన దగ్గర ఫేమ్ ఉందని డబ్బులు అమ్మాయిలు ఈ కాలంలో ఎలా ఉన్నారు అని అంటే, అమ్మ అందరు కాదు కొంతమంది అంటే పబ్బులు ఖర్చు పెట్టాలి, టైం వేస్ట్ చేసే శాంతం నాకిసారా. నేను సమయం నా దగ్గర ఏం ముందే చెప్పేవాడు, నాకు స్నేహం
నాతో స్నేహం ఆత్మీయతగా ఉంటుంది తప్ప ఆత్మీయతగా ఉండదని చెప్పి నా పరిస్థితి ఇది అంతే తప్ప నేనేం కొనియలేను. డబ్బులు గిబ్బులు మనం చేయకూడదు. అదే మరి అదర్ సినిమాలో అంటాడు కదా జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆ, గురుగారు మిమ్మల్ని వీళ్ళు శాంతం నాకేశారంటే నన్ను ఎవరు లేదు సార్. గురువు గారు, ఎందుకంటే ఒకరు కూడా నేను లేదు. ఎందుకంటే నేను అలా నువ్వు ఎక్కడ కాలు జారలేదా? అక్కడ రాలేదు, ఎక్కడ జారలేదు. ఆ. ఇక అలా జారే పరిస్థితి ఉంటే వెంటనే పక్కకి జారుకుంటాను తప్ప ఎటువంటి జారుతా? ఆ పక్కకి జారుకుంటా, పక్కకి అక్కడి నుంచి జారుకుంటా తప్ప అక్కడ జారు. అదేలే. అమ్మో ఇది తేడా ఉందిరా బాబు, రెండు పరిసర ప్రాంతాల్లో మనం ఉండే వ్యక్తులంగా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.